ట్రీట్కి వచ్చాం. ట్రీట్ కాలేజ్ మామూలు జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకటే ఆలోచన మా డాడీకి, మా మమ్మీ నా కోసం ఇక్కడ ఉండేది, నా కోసం మా చెల్లె కోసం. మా మమ్మీ మళ్ళీ బరోడా వెళ్ళిపోవాలి, ఎందుకంటే అక్కడ మా అన్నయ్య మా డాడీ ఇద్దరే ఉన్నారు. మేము ఇద్దరం ఇక్కడ ఉంటే తను ఇక్కడ ఉన్న కష్టం. అంటే ఏం చేయాలి, ఒకరికి పెళ్లి చేయాలి. సో ఒకరికి పెళ్లి చేస్తే నేను ఎప్పుడో ఒక్కోసారి మా చెల్లెని చూసుకోవచ్చు, మా చెల్లిని అక్కడ తీసుకోవచ్చు అన్న ఆలోచనతో నాకు ఏం చేస్తారంటే మ్యారేజ్ ఫిక్స్ చేశారు. సో అప్పుడు నాకు వచ్చిన పెద్ద అద్భుతం, ఇంటర్ ఫస్ట్ నాకు పెళ్లి అయిపోయింది. ఎగ్జాక్ట్ 17 yearsకి నాకు పెళ్ళైంది. బాగా చదివే అమ్మాయికి పెళ్లి ఎందుకు చేస్తున్నారు నాన్న, వద్దు అంటే ఫ్యామిలీ పంపిస్తున్నారు. సో పెళ్ళైంది. కానీ నాకు వచ్చిన బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ పర్సన్ జీవితంలో రావడం. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి, చదువుకోవాలి, బిజినెస్ చేయాలి, లేకపోతే జాబ్ సంపాదించుకోవాలి, మంచిగా ఫ్యామిలీని చూసుకోవాలి అని చదువుకున్నప్పుడు ఆలోచన ఉంటుందా? 10th class లో ఉన్నా లేకపోయినా 10th తర్వాత ఆలోచన వస్తాయా, నేను చదువుకోవాలి, నేను జాబ్ చేసుకోవాలి ఆలోచన వస్తాయి. సేమ్ నాకుండే, సేమ్ మంచి చదువుకుంటున్నా కదా, మంచి జాబ్ తెచ్చుకున్నాం, మస్తు మంచి జాబ్ తెచ్చుకొని మంచిగా సెటిల్ అయ్యాం, నేను నిలబడతాను, నేను మా ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తాను అన్న ఆలోచన నాకు ఉంటుంది. కానీ మా నాన్నకు వచ్చిన ఆలోచన, మా నాన్నకు వచ్చిన ఫ్యామిలీ ప్రెజర్, మా అమ్మ ఇక్కడ ఉండలేకపోవడం, సో ఆ కష్టం చూసి మా నాన్న పెళ్లి చేశారు. కానీ నాకు పెళ్లి ముందు ఓన్లీ చదవడం తప్ప ఏం రాదు. ఎందుకు వస్తుంది చూడండి, గవర్నమెంట్ స్కూల్లో అన్నం పెడతాడని మేము పోయి తింటాం. ఎందుకంటే మాది కొంచెం ఊర్లో, మన చిన్నప్పుడు కొంచెం బాగా పిల్లలు ఊర్లో స్కూల్లో తినిపించేవాళ్ళు కాదు. సో ఇంటికి వెళ్ళి అన్నం తినాలి, అలా ఇంటికి అన్నం తిని వచ్చేవాళ్ళం. సో అప్పుడు ఏంటంటే వంటలు, బట్టలు అసలు ఏం పని కాదు ఇంట్లో, ఓన్లీ చదవడం ఒకటే వచ్చు. ఎందుకంటే మా అమ్మ ఏం చెప్పారంటే ఊర్లో అందరూ అప్పుడు మా చిన్నప్పుడు ప్రతి ఒక్కరు బీడీలు నేర్చుకున్న వాళ్ళు, ఐడియా ఉందా? చిన్నప్పుడు అందరు పిల్లలు బీడీలు నేర్పించేస్తారు. సో మా అమ్మ ఒకటే ఉంది, ఇవన్నీ చేస్తూ మీరు వద్దు, మీరు మంచిగా చదువుకోవాలి బిడ్డ, మీరు మంచిగా జాబ్ తెచ్చుకోవాలి, మంచిగా జాబ్ తెచ్చుకుని మంచిగా సెటిల్ కావాలి, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మా అమ్మ మాకు ఏం నేర్పేది, స్టిచ్చింగ్ నేర్పేది, సేమ్ నేర్పేది. ఎందుకంటే 10th దాకా ఫస్ట్ ఓన్లీ ఆ ఊర్లో వ్యవసాయం నేర్పించాం, లేకపోతే ఈ పని నేర్పించడం వేరే ఆప్షన్ లేదు. సో మా అమ్మ మాకు ఏం నేర్పలేదు. సో ఓన్లీ చదువుకొని నేర్చుకోమని చదువుకున్నాం. అలా చదువుకుని పెళ్లి చేసింది. సో నాకు వంట రాదు, ఏం రాదు. అప్పుడు మాట్లాడడం అంటే కూడా భయం. సో అంతమంది ప్రీవియస్ చాలా మంది చుట్టాలు చాలా మంది అడిగి మాట్లాడడం కూడా చాలా ఆలోచించేదాన్ని, అంటే భయపడేదాన్ని. ఎందుకు అంటే తప్పు అయితే కావచ్చు, నేను మాట్లాడడం కరెక్ట్ కాదు, ప్లస్ తెలుగుగా మాట్లాడితే ఏదైనా తప్పు పడితే ఏమంటారు, ఈ బిత్తులకి ఇట్లా మాట్లాడుతుంది, అసలు అట్లా మాట్లాడతారా, పద్ధతేనా, అవునా మనం అంటాం కదా చాలా మందికి గట్ల మాట్లాడు అంటాం కదా. సో సేమ్ అసలు నన్ను అంటారు కావచ్చు. కొన్నిసార్లు మాటలు విడిచిపెట్టేదాన్ని తెలియక, తప్పు తెలుసుకొని సారీ కూడా అయిపోయాలి. సో అలా నేర్చుకున్నాను. అంటే పెళ్ళైన తర్వాత తను ప్రతి ఒక్కరు నేర్పించాలండి, వంటతో సహా వంట ప్రతి ఒక్కరు నేర్పించారు. తను నా గెలుపుకు నేను ఉన్నాను అంటే ఒక కారణమే. సో తన బిజినెస్ నా జీవితంలోకి వచ్చాడు, తన జీవితంలోకి వచ్చాడు. కానీ నెక్స్ట్ పెళ్లి తర్వాత ఉండే పాట ఏంటి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో మ్యారేజ్ అయిపోయింది, మార్చిలో ఎగ్జామ్స్. సో నాకేముంది అంటే పెళ్ళి అయిపోయింది, ఇక చదవాలి, ఇక చాలు. మా వాళ్ళు నాకు ఇష్టం లేకుండా పెళ్లి ఫిక్స్ చేసారు, నేను చదవగా నాకు చదువు ఇష్టం లేదు కానీ ఇంట్లో ఉంటా అని చెప్పారు. సో సేమ్ మా హస్బెండ్ తనేమన్నానంటే సరే చదువుకోకు, నీ ఇష్టం, నాకు కూడా చదువుకోవడం పెద్ద ఏం లేదు అన్నాడు. ఎందుకంటే అప్పుడు ఒక మెడికల్ షాప్ ఉంది. సో తనే కూడా మెడికల్ షాప్ పెడతాను సపోర్ట్ చేస్తున్నట్టు అర్థం లేదు. సో అర్థం అని చెప్పుకుంటున్నాం. సేమ్ పెళ్ళైనాక నెక్స్ట్ ఉండదు పిల్లల 2007లో మ్యారేజ్ అయింది. ఎగ్జాక్ట్ 17 yearsకి మ్యారేజ్ అయితే 18 yearsకి పాప వచ్చేసింది ఆల్రెడీ ఫాస్టే. సేమ్ 20 yearsకి మళ్ళీ బాబు పుట్టాడు. మళ్ళీ ఏం చేద్దామని ఆలోచన, ఇంట్లోనే ఉంటున్నాను, ఇంటి పనులను చేసుకుంటున్నాను, చూస్తున్నాను. కానీ ఎంత చేసినా ఎంత చూసినా కూడా ఇంట్లో పనుల వరకు మాత్రమే నేను చేయగలుగుతున్నాను. బట్ నేను నాకంటూ ఐడెంటిటీ లేదు, నా హస్బెండ్ సపోర్ట్ చేస్తలేదు. ఎట్ ద సేమ్ టైం నేను స్కూల్లో ఫస్ట్ కదా, నాతోని చదువుకున్న వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అక్షరం కూడా రాదు. వాళ్ళు నాన్న చూసి కాపీ కొట్టి పాస్ అయ్యారు. వాళ్ళు డిగ్రీలు పీజీలు చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తారు కొంతమంది. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది, మండింది కొంచెం ఉంటాయి కదా, ఈగో స్పార్క్ బాగుంటాయి అన్నట్టు. నాకంటే వాళ్ళు ఎట్లా మంచి చదువుతారు, వాళ్ళు ఎట్లా చదువుతారు, ఫస్ట్ నేను చదవద్దు, నాకెందుకు నేను చదువుకొని నాకు ఒకటే ఆలోచన వచ్చింది. సో మా ఆయన అడిగినాక ఒకటే చెప్పారు, నువ్వు చదువుకో చేసుకో, కానీ ఇంటి పనులు చూసుకుంటూ వేసుకున్నారు. సేమ్ ఎవరైనా అదే అంటారు కదా, ఇంటి పనులు ఇచ్చిపోయి ఎవరైనా ఏమని చెప్తారండి. మనం ఏ జాబ్ చేయండి, ఏ బిజినెస్ చేయండి, ఇంటి పనులు చేసుకుంటే చేస్తాం కదా. సేమ్ నేను ఇంటి పనులు చూసుకుంటూ మా బాబు నర్సరీ జాయిన్ అయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళాను.
ఎంత కష్టం తెలుసా? ఎందుకంటే వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, నేను ఒకదాన్ని బాగా పెద్దదాన్ని, కానీ పిల్లలు ఉన్నారు కదా, ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. అయినా ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళాను. సో ఇక్కడ మీరు చూడండి, ఆడవాళ్ళకు ఏది లేకపోయినా, ఎంత చదివినా చదవకపోయినా ఫస్ట్ ఒక జాబ్ వస్తుంది. ఏం జాబ్? హౌస్ వైఫ్ అనే జాబ్ వస్తుంది. మనందరికీ హౌస్ వైఫ్ అనే జాబ్ వచ్చింది, ఎందుకంటే పెళ్లి చేసుకున్నాం కదా. పెళ్లి చేసుకున్న విషయం పక్కపోయినండి. సో పెళ్లి చేసుకున్నాం, హౌస్ వైఫ్ అనే జాబ్ వచ్చింది. పొద్దున్న 6కి లేపుతున్నాం, రాత్రి 8, 9, 10, 12 అయినా ఎప్పుడో ఒకసారి గుర్తిస్తారు కావచ్చు, కానీ నిజంగా గుర్తింపు ఉంది హౌస్ వైఫ్కి. కానీ నిజంగా మార్కెట్లో ఎవరికైనా ఎక్కువ వాల్యూ ఇవ్వాలి అంటే అది హౌస్ వైఫ్కి, తెలుసా? ఎందుకంటే హౌస్ వైఫ్ ఇంట్లో ఉండి అన్ని నడిపిస్తున్నారు, పిల్లల్ని చదివిస్తున్నారు, ఇంట్లో చూసుకుంటున్నారు, భర్త చూసుకున్నారు, వాళ్ళు అవన్నీ చేయగలుగుతున్నాడు జస్ట్ ఇంట్లో భార్య సపోర్ట్ చేయడం వల్ల. ఒకవేళ భార్య సపోర్ట్ చేయకపోతే వాళ్ళు వేసుకుంటారు, ఏమని చేసుకునే అవకాశం ఉందా? అయినా కూడా మనకు వాల్యూ ఇస్తారా అంటే ఎవరో కొంతమంది ఒక్కసారి ఇస్తారు. ఎంత మెచ్చుకున్నా ఒక్కసారి నువ్వేం చెప్తున్నావు, నీకు ఎందుకు శాతం అవుతుంది, ఏమైనా పన్నాను కోపం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు వస్తాయి కదా, సేమ్ అట్లా వస్తుంది. నాకు అనిపించింది మరి నేను హౌస్ వైఫ్ అయినా నాకంటే ఎందుకు గుర్తింపు ఉండదు. అట్లా నేను పిల్లలను స్కూల్ చదివించుకుంటూ మా హస్బెండ్కి ఆల్రెడీ సపోర్ట్ చేసుకుంటున్నాను మెడికల్ ఫీల్డ్లో. సో సపోర్ట్ చేసుకుంటూ నా క్వాలిఫికేషన్స్ ఇప్పుడు ఇవ్వన్నాను. సో మా చెల్లెలు హిందీ పండితే కాదు, ఈవెన్ మా ఫ్రెండ్తో హిందీ పండిత చేయించిన, నేను డిగ్రీ చేసిన, ఆమె డిగ్రీ చేయించిన. సో నేను ఏమనుకుంటానంటే ఒక్కరు బాగుపడద్దు, మనం బాగుపడితే మనమైనా మంచి ఎత్తున్నామంటే మనటువంటి పక్క వాళ్ళు వేయాలి. సేమ్ నేను ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిందో అండి, కాలేజ్ జాయిన్ అయిపోయిన సిస్టమ్ కూడా నేర్చుకున్నాను. నాకు బీసీఏ ఒక 1 year సిస్టమ్ కంప్యూటర్ కోచింగ్కి వెళ్ళాను. అప్పుడు ఏమున్నాయంటే 2009-10 ప్రాంతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కంప్యూటర్స్కి అందరూ గుర్తుంది ఎవరైనా పేపర్ ఆర్టికల్స్ వచ్చేవి. సో ఆ పేపర్ ఆర్టికల్ చూసి నేను జస్ట్ కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్ళాను, పిల్లలు స్కూల్ పంపించుకున్నారు. సో అప్పుడు నాతో పాటు సరస్వతి వచ్చింది, కంప్యూటర్ నేర్చుకుంది, నాతో పాటు డిగ్రీ చేసింది, నాతో పాటు ఇండిపెండెంట్ చేసింది, మా చెల్లెని నేర్పించిన. సో ఏమో కూడా నేను ఒక్కనే కాదు, నాలో వీళ్ళకి కూడా చదువుకోవాలని ఉంది కావచ్చు అని వీళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఒప్పించి చేశాను. అలా చేసుకుంటూ స్టడీ కంప్లీట్ చేసుకుంటున్నాను. కానీ ఎంత స్టడీ కంప్లీట్ చేసుకున్న అమౌంట్ ఏమైందంటే మా హస్బెండ్ మిషన్ తీసుకొచ్చారు. సో మీరందరూ ఫర్ ఎగ్జాంపుల్ డెమో ఇదంతా విన్నారు, ఇదంతా వింటున్నారు. మిషన్ కొనాల విషయం పక్క పెట్టండి. ఇదే వినుడు మీ హస్బెండ్ విన్నాడు, ఇంటికి వచ్చి మిషన్ కొందామా అంటాడు. మీరు నువ్వు మంచి మిషన్ 3 లక్షలు కట్టు అంటారా? నేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్కి అయితే వాళ్ళ చెల్లె అనేది, వాళ్ళ బిడ్డ అనేది, వాళ్ళ అమ్మ కూడా అనేది ఎవరు అన్నారు. సేమ్ మనం కూడా అన్నాం. ఎందుకు అన్నామంటే మనకు తెలియదు కాబట్టి అన్నాం, లేకపోతే పైసల గురించి ఆలోచిస్తాం కాబట్టి అన్నాం. అవునా కదా? సేమ్ నేను ఏమన్నా అంటే మా ఆయన నాకు చెప్పలే చేయలే మిషన్ కొన్నాడు. ఎందుకు? ఓన్లీ ఫర్ క్యాన్సర్. మేము క్యాన్సర్ రాకుండా ఒక నెల ఎక్కువ బతికినా అనుకున్నాడు. ఇంకా మంత్లీ ఇన్కమ్ అప్పటికి 2 lakhs ఏవో. సో నెల ఇన్కమ్ పోతే మనం ఒక నెలలో ఎక్కువ బతుకమ్మా అనుకున్నాడు మనసులో. ఎట్ ద సేమ్ టైం మా బాబుకి ఫిట్స్ ప్రాబ్లం ఉంది. చిన్నప్పుడు ఫిట్స్ ఏ వరకు అంటే నాకు లేదు, చిన్నప్పుడు మా హస్బెండ్ లేదు. మేము బాగా ఆలోచిస్తే మాకు అర్థమైన విషయం ఏంటంటే మా మామయ్య వాళ్ళ చెల్లెలకు ఫిట్స్ ప్రాబ్లం ఉంది. సో వాళ్ళ జనరేషన్ మా బాబుకి వచ్చింది. అంటే రేపు క్యాన్సర్ మాకు వచ్చినా రాకపోయినా, నా పిల్లలకు వచ్చినా రాకపోయినా, నా మనవాళ్ళకు వస్తుందా రాదా? చెప్పాలి, వస్తుందా రాదా? అవకాశం ఉందా లేదా? సో అట్లా రాకుండా కొంచెం ఆరోగ్యంగా బతికే మిషన్ తీసుకొచ్చిండు. నేను ఒకటే అన్నా, నువ్వు మిషన్ ఇద్దరు ఇళ్ళకి అడగన్నా. ఎందుకు కోపం? ఎందుకు కొన్నావు? 3 లక్షల మిషన్ ఎందుకు కొన్నావు? కనలేదా? గంట రేట్లో మిషన్ కొంటారా? తెలియక అట్లా ఎప్పుడైతే అన్నానో నీకు ఇదంతా ఏమైనా సబ్పెంట్ అన్నాడు. నాకు అమ్మకి ఎవరైతే మిషన్ అమ్మారో ఆయనని తిట్టినా, మా ఆయన తిట్టినా, కానీ ఎంత తిట్టినా మాకు అప్పుడు ఉంటాయి ఇట్లా లాస్ట్కి మళ్ళీ మూసుకోవాలి. సో అట్లా మూసుకొని బెడ్లోకైనా వాళ్ళు కిచెన్ మిషన్ ఫిల్ చేస్తున్నారు. సో ఫిల్ చేసి నీళ్ళు అయినా అలా తాకుండా క్రమంలో నాకు మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఏంటంటే సో డైరెక్ట్ సెల్లింగ్ ఆప్షన్ వచ్చింది. సో తమ్ముడు ఇక్కడ ఉంది అద్దరి. సో నేను చాలా మందికి చెప్తా ఉంటా. సో నేను డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే తను నాకు వచ్చి ఇంటికి వచ్చి ప్రోడక్ట్స్ చూపించింది. ఓరిఫ్లేమ్ తెలుసా మీకు అందరికి? సో ప్రోడక్ట్స్ ఇంటికి వచ్చి డెమో చూపించింది, యూజ్ చేశాను, చాలా బాగా అనిపించింది. అలా ఏదో బాగున్నాయా అని చెప్పేసి గూగుల్ మొత్తం సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేసి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతామో లేదో తెలియదు, కానీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ వెళ్ళి మనం వర్క్ చేస్తే షార్ట్ టైంలో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ దానికోసం మనం అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు.
మనము కొన్ని మనం యూజ్ చేసుకుంటూ మనకు వచ్చిన బెనిఫిట్ ఇంకొకరు పెడితే మనం పైసలు సంపాదించినట్టు ఎప్పుడైతే అర్థమైందో సో సేమ్ ఈ బిజినెస్ యాడ్ అయిపోయాను. సో తనకు చాలా సపోర్ట్ చేసారు. అలా సపోర్ట్ చేసుకుంటూ విత్ ఇన్ షార్ట్ టైమ్ పీరియడ్ లో ఒక మంచి పొజిషన్ అందులో వెళ్ళాను. వాళ్ళు వెళ్ళాము. అందులో అప్పటికి ఒరిఫ్లేమ్ యూజ్ చేస్తున్నారు, ఇంట్లో కంగన్ మిషన్ వాడుతున్నావు. మా పాపకు బెనిఫిట్ వచ్చింది అప్పటికి. సో తను హెల్త్ పరంగా హ్యాపీ. మా హస్బెండ్ ఒకటే ఉన్నారు. సో ఒరిఫ్లేమ్ చేస్తున్నావు, చెయ్యి, ఓకే నేను వద్దనా, కానీ దీంతో పాటు కంగన్ చేయాలి. ఎందుకు చేయాలి కంగన్? దీంట్లో ఇన్కమ్ వస్తుంది అంత కొంత నాకు. నేను కంగన్ ఎందుకు చేయాలి? మెడికల్ జాబ్ చేస్తున్నా కదా, మెడికల్కి వెళ్తున్నా కదా, మెడికల్ షాప్ చూసుకుంటాను అవుతాను. నేను 2 మెడికల్ షాప్ చూసుకున్నానండి. 2 మెడికల్ షాప్ చూసుకున్నానని అంటే కొంచెం వర్క్ చేసినాను అన్నమాట. నేను ఏమన్నా అంటే ఇవన్నీ చూసుకున్నా మళ్ళీ కళ్యాణ్కి ఏమంటున్నావు అంటే నువ్వు ఒకసారి ఆలోచించు, బిడ్డకు స్ట్రెస్ పెట్టుకుని మానేసింది, నీకు అంత కడుపు నొప్పి రావడం, నీకు అవి తగ్గినాయి, నీకు ముక్కు నా సైనసైడ్ ప్రాబ్లం సర్జరీ అంటారు, నువ్వు రోజు పొద్దున్న వేసి ఖర్చుకు పెట్టుకున్నాను, ఇప్పుడు నువ్వు టాబ్లెట్ తీసుకుంటే ఎన్నో అయితే నువ్వు ఆలోచించినావు. అదే కరెక్ట్ కదా అంటున్నా. ఇవన్నీ బెనిఫిట్స్ బాగానే ఉన్నాయా అంటున్నావు. సో ఇవన్నీ బాగానే ఉంది. మీ బిజినెస్ చేయడం ఈ బిజినెస్ మీరు 3 లక్షలు పెట్టి కొంటారని నేను తిన్నా, నేను ఇంకోరికి ఎట్లా చెప్పాలండి అన్న. అంత మానమా? సేమ్ నేను అదే అన్నా. సో మా హస్బెండ్ ఒకటే అన్నారు, ఇదంతా కాదు, నువ్వు ఫస్ట్ డెమో విను అని చెప్పేసి ఒక మీటింగ్ నన్ను కూర్చోబెట్టారు. ఆ మీటింగ్లో కూర్చోబెడితే నాకు అర్థమైన విషయం ఒకటే, ఎవరైతే బిజినెస్లోకి వచ్చారో, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు మంచి ఇన్కమ్ తీసుకున్నారు అప్పటికి. ఈవెన్ మా కంపెనీ వ్యక్తి కూడా ఆ 1 ఇయర్లో 20 లక్షలు సంపాదించాడు. కానీ నాకేమొచ్చింది? నాకు మళ్ళీ అక్కడ ఇంకో దెబ్బతిన్నది. మా కంపెనీలు మాతో 3 లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చిండు, ఆయనకి 20 లక్షలు వచ్చాయి. నాకేమొచ్చినాయి? పైసలు వచ్చినాయా? ఓన్లీ హెల్త్ బెనిఫిట్ ఒకటే వచ్చింది, బట్ పైసలు ఏం కాదు. సో నాకు ఒకటే తనకు వచ్చిన పైసలు అన్నీ నాకెందుకు రావద్దు అని అయ్యాడు. సో మా కంపెనీ నేనే, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ నేనే. సో అంటే తనేమన్నా అంటే అరే చెల్లె నేను గిన్నె నుంచి గడే పోతున్నా, బిజినెస్ చెయ్యి అంటే మీరు ఎప్పుడైనా విన్నవారా? అసలు ఇంటికన్నా రానిచ్చినవారా? కానీ అసలు ఇంటికంటే ఛాయ్ అయినా వచ్చాం అన్నాడు. అంటే తను ఎప్పుడు ఇంటికి వచ్చిన సంవత్సరంలో ఒక 3-4 సార్లు వచ్చి కావచ్చు, నేను అసలు మాట్లాడే కనీసం టీ కాఫీ రాకూడదు. ఎందుకంటే అంత కోపం నాకు, ఖర్చు పెట్టించిందన్న కోపం. బట్ ఎప్పుడైతే రియలైజ్ అయిందో, తప్పు తెలుసుకున్నా, సరే అన్నయ్య తప్పైంది, ఇంకా తెలియక చేసి తప్పింది, నేను ఒప్పుకున్నాను. ఒప్పుకోవడం కూడా గ్రేట్ అయ్యా. నేను ఒప్పుకున్నాను, ఒకటే అన్నాను, సరే అన్నయ్య తప్పైంది, నేను బిజినెస్ చేస్తా, మా ఆయన నాకు సపోర్ట్ చేస్తారు, ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తాం, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు అన్నాడు. అమ్మా నేను సపోర్ట్ చేస్తాను, బిజినెస్ చేయన్నాడు. అలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండు. స్టార్టింగ్లో తమ్ముడు ఏమో చెప్పిండు, సో ఇవన్నీ ఫాలో అవ్వమని చెప్పిండు. అలా ఫాలో అవ్వకుండా బిజినెస్ చేసుకుంటూ వచ్చినాం. సో ఇక్కడ ఒక వీడియో చూడండి. సో చాలా మంది ఏమంటాం అంటే వీడియో మీద బాగా ఆలోచిస్తాం, ఆలోచించుకుంటాం, దారి ఉంటుంది, ధైర్యంగా ముందుకెళ్ళే దారి ఉంటుంది, మనం ధైర్యం చేసి ముందుకెళ్ళాం. ఎందుకు ఇది పడిపోతే ఎట్లా అనుకుంటాం, మాకు బయట పడిపోతే ఎట్లా, ఇక్కడ ఆగిపోయింది, అదేమైంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. అవునా కదా? సేమ్ మేము అదే చేస్తాం. ఎన్నో దారి తెలియక ఏం తెలియక ఇక్కడ ఆగిపోయినాం, వెనక్కి వెళ్ళిపోయినాం. కానీ మాకు క్లారిటీ వచ్చింది. సో క్లారిటీ వచ్చింది కాబట్టి దీన్ని దుంకుదాం అనుకున్నాం, దుంకినాం. అలా దుంకుకుంటూ వర్క్ చేసుకుంటూ వచ్చినాం. అలా వర్క్ చేసుకుంటూ ప్రతి ఈవెంట్ అటెండ్ అవ్వకుండా గ్రూప్ డెమోస్, సింగిల్ డెమోస్, ఇలాంటి డెమోస్ నేను చెప్పుకుంటూ అలా వర్క్ చేసుకుంటూ జస్ట్ 4 months మేము 6 years పొజిషన్ ఖర్చు పెట్టాం. జస్ట్ 4 months పట్టింది మాకు. ఎందుకు 4 months పట్టింది అంటే మేము చేసిన వర్క్ అంత ఎక్కువ. ఇప్పుడు మీకు అందరికి అర్థం కావాల్సిన విషయం అంటే 4 నెలలకి 40 లక్షలు ఎట్లా వచ్చినాయి? మరి 4 నెలలకి 40 లక్షలు వస్తాయంటే 4 నెలలకు 40 లక్షలు రావు. ఇప్పుడు మీరు బిజినెస్లోకి వచ్చినా కూడా మీకు ఎవ్రీ మంత్ 4 monthsలో 100% బిజినెస్ సేల్ చేస్తామండి. ఒకప్పుడు ఒక్క మిషన్ అమ్ముడే కష్టం అన్నా నేను 100 మిషన్ అమ్మాను అంటే నా మైండ్ సెట్ ఎంత మార్చుకోగలుగుతారు, ఎంత ఆలోచించుకుంటారు, ఎంత క్లారిటీ వచ్చిందో నాకు. ఎందుకు క్లారిటీ వచ్చిందంటే మిషన్ సూపర్, బిజినెస్ సూపర్, వాడిన వాళ్ళకి హెల్ప్ వచ్చింది, నాకు వచ్చింది, మేము అమ్మిన వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. మేము అప్పటికి 5 నెలలకే డాక్టర్స్కి చెప్పాము, వాళ్ళంతా నాలుగు కంగన్ మిషన్ యూజ్ చేస్తున్నారు. జస్ట్ చెప్పడంతో చాలా మంది డాక్టర్స్ మిషన్ కొనుక్కున్నారు. కానీ కైండ్లో యూజ్ చేసే వాళ్ళు చాలా మంది అడిగి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బర్నాడ్ స్వామి డాక్టర్, వాసుదేవ శ్రీనివాస్ సార్, గున్నావ రాజశేఖర్, రాజేశ్వరి, పద్మజ మేడం, చాలా మంది డాక్టర్స్ అన్నమాట యూజ్ చేస్తున్నారు. మాకు రావుతారు, మాకు బెనిఫిట్ వచ్చింది. సో మేము యూజ్ చేస్తాం, మాకు బెనిఫిట్ వచ్చింది. సో మాకు వచ్చిన బెనిఫిట్ ప్రమోట్ చేద్దామని మాకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకు ఎవరికైతే వాళ్ళు ఫస్ట్ డెమోస్ చెప్పుకుంటూ వచ్చినాం. అలా డెమోస్ చెప్పుకుంటూ ఆ 4 నెలల్లో మేము కనీసం ఒక 1000 మంది డెమోస్ చెప్పినాం. 1000 మంది డెమోస్ చెప్పుకుంటే వాళ్ళు వచ్చినాయి. ఒక్కరికి కాలేదు, మేము ఇద్దరికి కాయకూడదు. 100 మందికి చెప్పినా ఎవరు మిషన్ కొనకపోయినా మేము ఆగలేదు.
ఎందుకంటే మాకు క్లారిటీ ఉంది బిజినెస్ పైన. అలా చేసుకుంటూ 6 AM సేమ్ అలా చేసుకుంటూ మనకి ఇలా రికగ్నేషన్స్ ఉన్నాయి. అదే మెడికల్ ఫీల్డ్లో ఉంది. నిజంగా చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా, ఇవన్నీ ఎవరు చేస్తారు? ఎనీ బిజినెస్ సర్టిఫికేషన్ చేతిలో పెట్టి ఫోటోలు ఇస్తారు. బట్ కంగన్లో వాల్యూ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈవెంట్ చేస్తున్నా, మీతో మాట్లాడుతున్నా అంటే నేను జస్ట్ ఇక్కడ ఉండి చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి మొత్తం మా హస్బెండ్, మా బ్రదర్సే, కంగన్ బ్రదర్సే. అలాంటి వాల్యూ బిజినెస్లో ఉంది. బ్యాకింగ్ సపోర్ట్ ఉంది, మంచి బిజినెస్ ఉంది, మనకు అంత ప్రైవసీ ఉంది, అంత ఫ్రీడమ్ ఉంది. గాజు బొమ్మలా తీసుకుంటున్నాను. ఒక సిస్టర్ వచ్చింది అంటే తను అంత ప్రేమ, తను అంత సిస్టర్ అలా చూసుకుంటాను, సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే బిజినెస్ వచ్చేసి మొత్తం విన్ విన్ సిచ్యువేషన్. ఎందుకంటే మీరు మా దగ్గర మిషన్ కొంటారు, మీకు మిషన్ వస్తుంది, మీరు ఎత్తుపరంగా హ్యాపీగా ఉంటారు. మీరు బిజినెస్ చేస్తామని మేము సపోర్ట్ చేస్తాం, మీకు పైసలు వస్తాయి, మాకు పైసలు వస్తాయి. విన్ విన్ సిచ్యువేషన్. మీరు బిజినెస్లోకి వస్తే మీ సపోర్ట్ ఎందుకు చేస్తాం, ఎందుకు ఎంత చేస్తామంటే పదే కాదు, మీకు వస్తే మాకు వస్తాయి. అలా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళతో పాటు వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. అలా వర్క్ చేసుకుంటూ 6A2 పొజిషన్ చూడండి, ఇది రికగ్నైజేషన్. ఇలాంటి ఇప్పుడు ఒక 50 సార్లు ఎదురు కావచ్చు. అవకాశం ఉందా? సేమ్ మీరు చూడండి, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. బట్ ఒక్కటే క్లారిటీ, మీకు అందరికి రావాల్సిన క్లారిటీస్ అంటే మీరు ఎన్ని బిజినెస్ మార్కెట్లో చూడండి, సక్సెస్ రేషియో జెంట్స్ ఉంటుంది. కానీ ఈ బిజినెస్ లా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లా ఎక్కువ సక్సెస్ రేషియో ఓన్లీ లేడీస్ కి ఉంటుంది. ఎందుకు లేడీస్ కి ఉందంటే లేడీస్ కి ఓపిక ఎక్కువ, వాళ్ళకి కనుక హెల్త్ బెనిఫిట్స్ వాళ్ళని వదలరు ఫస్ట్. అవునా కదా? మనకు మంచిగా అనిపిస్తే 10 మందికి చెప్తాం, మనకు నచ్చకపోతే ఒకరిని చెప్తామా? పక్కింటి కూడా చెప్తాం. ఎందుకు తింటారు? అరే కొద్దిగా వేసి ఇది అమ్మి తిట్టదిగా. ప్లస్ ఆడవాళ్ళకు ఏముంటుంది అంటే ఒకరితో తిట్టబడదు. మనం మర్చిపోకపోయినా మంచి, కానీ మనం తింటారు. సో అట్లా నాకు క్లారిటీ వచ్చినప్పుడు 10 మందికి చెప్పినా, అట్లా ఎవరెవరికైనా చెప్పినామో, ఎవరెవరైతే మిషన్ అవుతున్నారో ప్రతి ఒక్కరు హెల్త్ పరంగా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నన్ను 10 మంది మెచ్చుకుని కాదు, ఒక 100 మంది కుటుంబాలను మెచ్చుకుంటాయి. ఇంత వాల్యూ ఆడవచ్చు బిజినెస్ వల్ల. ఇలా సేమ్ టైం ఈ బిజినెస్లోకి వచ్చాం, మరి నేను వచ్చాను ఓకే. ఇప్పుడు నాకు నా హస్బెండ్ కొంతమంది అన్నంత సపోర్ట్ చేస్తున్నారు. బట్ కొంతమంది సపోర్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి సేమ్ ఇలాంటి ఈవెంట్ మేడం, ఇది నా 7th ఈవెంట్. ఇది ఇంకా చిన్నది. దీనికంటే ముందు 300 మెంబర్స్తో ఈవెంట్ చేశాను, ఓన్లీ లేడీస్తో. దట్ టు ఓన్లీ కరీంనగర్లో. సో కరీంనగర్లో కరీంనగర్ ఆపర్చునిటీ ఉంది, కొంత అవకాశం ఇవ్వండి. సో ఆ ఉమెన్ సెలబ్రేషన్ చేసుకుంటూ వస్తున్నాం, బిజినెస్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు అంటే ఉమెన్ ఒక బిజినెస్ ఉంది కాబట్టి తను ఇంకొక ఉమెన్కి హెల్ప్ అవుతుంది. అవునా కదా? మనం సపోర్ట్ చేస్తే ఇంకొక ఉమెన్ బయటకు వస్తే తను వర్క్ చేస్తాయి, తనకి ఇన్కమ్ వస్తుంది. అలా తనకి ఇన్కమ్ వచ్చే క్రమంలో మనకు హ్యాపీనెస్ వస్తాయి. అలా ఈ బిజినెస్ లో హ్యాపీనెస్ ఉంది, ఇలాంటి మరి ఇవన్నీ వస్తున్నాయి అంటే జస్ట్ ఒకటే రీజన్ ఏంటంటే నేను నా గొంతును బయట వేసాను, నేను మాట్లాడడం మొదలు పెట్టాను. అలా మీరు మాట్లాడడం మొదలు పెట్టని మీరు ఆలోచించండి. మంచి ప్రోడక్ట్ జస్ట్ మాట్లాడితే అయిపోయి, మాట్లాడడం కష్టం కాదు కదా. ఆడలో ముచ్చట్లు అంటారు, ఎప్పుడు చూసిన ముచ్చట్లేనా అంటారు. అదే ముచ్చట పైసలు వచ్చి ముచ్చట అయిపోతుంది కదా. సో పైసలు వచ్చి ముచ్చట వేయడం అంటున్నాను. సో అలా ముచ్చట వేయడం అట్లా మనం బిజినెస్ ఎక్కడెక్కడ చేసినా అంటే నేను నా టీం గారికి ప్రెసెంట్ ఈవెన్ జస్ట్ కొన్నే పెట్టాము. ఇలాంటి నంబర్ ఆఫ్ ప్లేసెస్ లో బిజినెస్ చేసినాం. సో మీకు ఇంతకుముందు చెప్పాను సింగపూర్ వెళ్ళామని, నిజంగా వెళ్ళాము అంటే మీరు చూడండి. జస్ట్ నేను ఇంత డెమో చెప్పిన సరస్వతి ఈ పర్సన్ సత్యభాస్కర్ రెడ్డి అన్నయ్య అని చెప్పేసి మా హస్బెండ్ ఫ్రెండ్స్, మా ముగ్గురికి కామన్ ఫ్రెండ్స్, మా 3 ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా ఫ్రెండ్స్. సో తను మమ్మల్ని సింగపూర్ తీసుకెళ్ళాలి. ఎంజాయ్మెంట్ కోసం, తిప్పడం కోసం కాదు, ఓన్లీ డెమోస్ కోసం. సో డెమోస్ కోసం 4 days ట్రిప్ వెళ్తే ఫస్ట్ ఒకరోజు చెప్పాలి అన్నీ మేము డెమోస్ చెప్పడానికి వస్తాం, కానీ ఒకరోజు మమ్మల్ని వదిలేదు. మేము సింగపూర్ మొత్తం తిరుగుతాం. తిరిగినాక నెక్స్ట్ నుంచి పనిచేద్దాం. అలా సరే మీరు ఓరి అన్నారు. సింగపూర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాము, నైట్ తిన్నాం, పడుకున్నాం, పొద్దున వేసినాం, మేమే క్యాబ్ బుక్ చేసుకున్నాం. సింగపూర్లో అచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడి క్యాబ్ బుక్ చేసుకున్నాం, క్యాబ్ ఎక్కినాం. అక్కడ వరల్డ్ లో టాప్ 3 స్టూడియో, యూనివర్సల్ స్టూడియో ఉంటాయి. అక్కడికి మేము ఇద్దరం వెళ్ళినాం, లోపల పోయినాం, మొత్తం తిరిగినాం. అక్కడనే ఫుడ్ అచ్చిన మొత్తం బటర్ ఇంగ్లీష్ మాది కదా, అక్కడ ఇంగ్లీష్ రాదు కదా. పోయినాం, కొనుక్కున్నాం, తిన్నాం. నైట్ 10:30 ఇంటికి వెళ్ళాం మేము ఇద్దరం సింగపూర్లో. ఇదంతా ధైర్యం ఎందుకు వచ్చింది? జస్ట్ ఒక రీజన్ కంగన్. మా హస్బెండ్ మమ్మల్ని పంపించినాడు, జస్ట్ ఒక రీజన్ ఫ్యామిలీ. ఈ బిజినెస్ లా ఎవరితో వెళ్ళినా కూడా ఫ్యామిలీ లా ఉంటుంది.
సిస్టర్స్ లాగా మేనేజ్ చేస్తారు కాబట్టి మేము అంత దూరం అయినా తనకు ధైర్యంగా వెళ్ళినాం. సేమ్ సింగపూర్ వెళ్ళినాం. ఉన్న రోజులు మొత్తం 10 సాయంత్రం వర్క్ చేసినాం. సో వర్క్ చేసాక మీరు ఇక్కడ చూడండి, ఈ పర్సన్కి మేము డెమో అయిపోయాము. అది ఇంట్లో పొద్దున 9కో 9:30 డెమో అయిపోయినాము. డెమో అయిపోయినాక మేము ఇంటికి వెళ్ళాలి. సో మేము అక్కడ క్యాబ్ బుక్ చేసుకోవాలి. అంటే మాతో పాటు ఎక్కువ అన్నీ రాలేదు ఆ రోజు, దానికి వర్క్ రాకపోతే క్యాబ్ బుక్ తీసుకుని ఇంకో డెమో కదా. ఏమన్నా అంటే మీరు క్యాబ్ బుక్ తీసుకుని ఇంటికి పోతారా, నేను దించాను తప్ప అని చెప్పేసి తనకున్న BMW చాలా ముందు దించాను సింగపూర్లో. అలా సింగపూర్ వెళ్తే క్యాబ్ బుక్ చేసుకోలేదు. వోల్వో, ఈ BMW, బెంజ్ ఓన్లీ కార్లో తిరిగినామంటే ఈ ఆపర్చునిటీ రావడానికి కారణం ఓన్లీ కన్నది. అసలు ఇట్లాంటి కార్లు ఎక్కుతాము కూడా కార్లు అనుకోం కదా, అట్లాంటి కార్లో ఎక్కినాము, తిరిగినాం. అలాంటి వాళ్ళతో అక్కడ ఉన్నాం. ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఫ్యామిలీ వాళ్ళు ఉన్నట్టు గైడ్ చేసారు, సపోర్ట్ చేసారు. అలా సింగపూర్ నుంచి మళ్ళీ మలేషియా వెళ్ళాం. నేను కొంచెం కోతింగ్ కదా, కొత్తగా వేసారు అప్పుడు చెప్తాను. సరే ఇది చాలా మంది తెలుసు, కొత్తగా వేసారు బాగా వేస్తారు అప్పుడు. సో అట్లా సింగపూర్ నుంచి మళ్ళీ మలేషియా వెళ్ళాం. ఎందుకంటే మా హస్బెండ్ అప్పుడు మలేషియా ఉన్న వాళ్ళు ఆల్రెడీ. సో మేము ఎందుకు మలేషియా అవ్వదు, మలేషియా తిరగద్దాము. సింగపూర్ అక్కడ నుంచి ఇంటికి తిరిగాం. మళ్ళీ అక్కడ నుంచి సింగపూర్ నుంచి మలేషియాకు బస్ బుక్ చేసుకుని మేడం. మేమే బస్సు బుక్ చేసుకొని పోయి వాళ్ళకి అటాచ్ అయ్యి 2 రోజులు మలేషియా మొత్తం పొట్టి తిరిగి అక్కడ నుంచి ఇంటికి వచ్చినాం. సో ఇదంతా రాగలిగినాము అంటే జస్ట్ ఫస్ట్ రీజన్ మా హస్బెండ్ అయితే, నెక్స్ట్ రీజన్ నాకు అందరి ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం ఈ బిజినెస్ లో. మన పర్సనల్ ఫ్యామిలీ, మన ఇంటి ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారో చేయరో, రక్త సంబంధాలు సపోర్ట్ చేస్తారో చేయరు, కానీ కన్వీన్లోకి వచ్చిన తర్వాత మీ పైన ఉన్న ప్రతి ఒక్క అప్లైన్, ప్రతి ఒక్క లీడర్ యాజ్ ఏ సిస్టర్గా మీకు సపోర్ట్ చేస్తారు. అంత మంచి బిజినెస్ లో మనం ఉన్నాం, అంత మంచి బిజినెస్ అవకాశం మీకు ఇస్తున్నాం. కన్నెలకు వచ్చినాం, ఓన్లీ తిరుగుడైనా అంటే కన్నెలకు వచ్చినాక ఇప్పుడు మేడం మేము 13 ఫ్లాట్స్ ఉన్నామండి. 13 ఫ్లాట్స్, ఒక్కొక్క ఫ్లాట్ వాల్యూ మినిమం 10 లక్షలు ఉంటుంది. ఎక్కడెక్కడ ఉన్నామంటే వెంగవాడ, కొన్నాడు, కరీంనగర్, ఆదిలాబాద్ లో కూడా ఫ్లాట్ కొన్నాం. ఆదిలాబాద్ ఏం అవసరం అంటే మాకు ఒక్కడే అనిపించింది, ఇక్కడ కొంటున్నాం ఓకే, కానీ ఎక్కడ డిస్ట్రిక్ట్ 2 ఉండాల్సి వస్తే మన ఇంట్లో మనం ఉండాలి. సో సేమ్ ఆదిలాబాద్ మా ఇంట్లో మేము ఉన్న అవసరం ఫ్లాట్ కొన్నాం. ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, ఇంకో 10 days లో రిజిస్ట్రేషన్ ఉంది. 45 days పేమెంట్ వాళ్ళు. సో 10 days లో మొత్తం పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ వాళ్ళే కట్టిస్తా ఉన్నారు చిన్న రూమ్. వాళ్ళు అమ్మే వాళ్ళు ఎవరైనా కన్నీ వాళ్ళు అంతా కూడా. సో అంత మంచి బిజినెస్. అలాంటి ఫ్లాట్స్ తీసుకున్నాం. లేదా సేమ్ టైం కారు కొన్నాం, 2 కార్లు కొన్నాం. మంచి మంచి అలాంటి కార్లను మెయింటైన్ చేస్తున్నాం. ఇవన్నీ చేయగలుగుతున్నాం అంటే జస్ట్ బికాస్ ఆఫ్ రీజన్. నేను మాట్లాడుతున్నాను జస్ట్ బికాస్ ఆఫ్ రీజన్. ఇది అంతా చేయగలుగుతున్నా ఇదంతా జస్ట్ బికాస్ ఆఫ్ రీజన్ ఓన్లీ తిరిగి మా హస్బెండ్. ఆయన సపోర్ట్ చేయకపోతే నేను జీరో. సేమ్ మీకు కూడా సపోర్ట్ చేయడానికి మీ హస్బెండ్స్ ఉన్నారు, బట్ వాళ్ళు ఫుల్ టైం మీకు వచ్చి మీరు తన వచ్చి ఇళ్ళలో తన లోపడే ఉండరు. మీరు మెడికల్ ఉన్నప్పుడు మేడం తన పొద్దున 8 షాప్కి వెళ్ళిపోయేది, నైట్ 9కి వచ్చేది. మధ్యాహ్నం తన ఎక్కువ వస్తుంది, నేను ఇంటికి వెళ్తాను. అంటే నేను సేమ్ 10 షాప్కి వెళ్ళాను. తను వేరే ఏజెన్సీ, నేను వేరే మెడికల్ షాప్. సో నా లంచ్ టైం లేదు, నా లంచ్ టైం లేదు. మేమిద్దరం కలవాలి, వర్క్ చేయాలి అంటే ఓన్లీ నైట్ టైం లేకపోతే ఆదివారం. నేను ఆదివారం షాప్కి వెళ్ళేది ఓన్లీ పిల్లల కోసం ఇంట్లో ఉండేది. ఈవినింగ్ 5 షాప్కి వెళ్తే తను 5కి మళ్ళీ షాప్కి వెళ్ళిపోయేది. సో అలా ఇద్దరం వేరు వర్క్ చేసేది. వేరు వర్క్ చేసుకుని 2 లక్షల కంటే ఎక్కువ సంపాదించేది. బట్ కంగళ్ళకి వచ్చినాక ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం. అలా రోజు మేము ఇద్దరు కలిసి ఉంటుంది, ఎక్కువే ఇద్దరం. అలా ఇప్పుడు వర్క్ చేసుకుని నెలకు పర్ మంత్ మినిమం 6 lakhs ఏవో ఇన్కమ్ తీసుకున్నాం. మరి 2 లక్షల వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు అంటే ఇందుకే వచ్చినాం. 2 లక్షల కంటే ఎక్కువ పైసలు తీసుకోవచ్చు అని వచ్చినాం. పైసలు సంపాదించవచ్చు, 10 మందికి హెల్ప్ చేయొచ్చు అని ఆలోచనతో వచ్చినాం. అలా బిజినెస్కి వచ్చినాం. సో తను మాత్రమే కాదు, నా పిల్లలు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. మా బాబుకి అయితే ఇష్టం లేకపోయినా బలవంతంగా హాస్టల్ నుంచాడు 9th class ఉన్నప్పుడు. అదే నువ్వు ఓరా బాబు ఇంట్లో వద్దురా అంటే, ఎందుకంటే వాడు ఇంట్లో ఉంటే నేను అంత పాటు ఇంట్లో ఉండాలి కదా. నేను ఇంట్లో ఉండకపోతే పిల్లలు ఏం చేస్తారు, రేపు ఫోను టీవీ. అవునా, మనం ఉండి చదివిపిస్తే కూడా చదువుకుంటూ చదవలేదు. అదే హాస్టల్లో వేస్తే కొంచెం ధైర్యం ఉండొచ్చు. దూరం ఉంటాం పిల్లలకి, కానీ వాళ్ళు ఫస్ట్ హ్యాపీగా ఉంటారు అనిపించింది. అలా ఇద్దరిని హాస్టల్లో వేసినాం. తను ఇంటర్మీడియట్కి వచ్చింది. మా బాబు ఇప్పుడు అదే 10th class అయిపోయిందని. మా బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళే. సో పిల్లలు పెద్దవాళ్ళు కాదు, కానీ మేము చిన్నవాళ్ళం కాబట్టి చిన్న కావాలి అంటే తక్కువ చెప్పలేదు కదా. ఇప్పుడు నాకు 35 years, మా పాపకు ఆల్రెడీ 17 years. సో తక్కువ ఏజ్లో పెళ్ళింది కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు. సో పిల్లలు బాగా అవుతున్నారు ఇప్పుడు. సో సేమ్ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం,
మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతున్నామంటే జస్ట్ బికాస్ ఆఫ్ రీజన్ ఓన్లీ కాగానే. సో అలా ఇంకా మా పాప మాట్లాడి విన్నారు. మా బాబులో ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్లో చూడండి. ఇవాళ మీరు నా వీడియో నమ్మలో తెలియదు, ఈ వీడియో చూస్తే కడుపు నచ్చుతుంది నమ్ముతారు. అంత మా బాబు చిన్నవాడు మనకి ఏం తెలియదు, ఆ తెలియదు తెలిసిన తర్వాత మాట్లాడు మాటలు చాలా మంది అవుతారు. మీరు జస్ట్ యూట్యూబ్లో కొట్టని వస్తుంది. ఇంకా లేదు నా గురించి ఇంకా మీరు సెర్చ్ చేయాలి ఇవన్నీ ఇంకా మీరు తెలుసుకోవచ్చు. సో ఇదంతా అవుతున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ రీజన్ మా హస్బెండ్ ఒక కారణం అయితే మా అన్నయ్య ఇంకో కారణం. తను సపోర్ట్ చేసిండు, తను వర్క్ చేసిండు. తిన్నావు ఈరోజు ఇక్కడ మీటింగ్ చేస్తున్నా అంటే పొద్దుడు కాల్చిండు. అదే చెల్లె ఇక హెల్ప్ అని నాకు ఫోన్ చేస్తాను. సొంత మంది సపోర్ట్ ఇస్తున్నారు. చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇంట్లో ఉంటూ అని ఇంకొకరు మా పైన అన్ని వెళ్ళానే. సో తను కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అప్రాన్ సూపర్ లీడర్స్ వీళ్ళందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. సో నిన్న ఈవినింగ్ కూడా రావాలి సార్ కాల్ చేశారు. మేడం రేపే కదా మీ ఈవెంట్ లేడీస్ ఈవెంట్ మేము రమ్మంటారా, మీకు సపోర్ట్ కావాలా, ఏమైనా హెల్ప్ చేయమంటారా, ఏం లేదు సార్ మీరు జస్ట్ అట్లా అడిగి చాలా చెప్పండి. సో అలాంటి సపోర్ట్ అలాంటి ఫ్యామిలీకి అందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ అరవింద్ సార్. సో మీ సపోర్ట్ వల్ల మీ ఇన్స్పిరేషన్ వల్ల మేమంతా చేయగలుగుతున్నాం. సో అట్లా వీళ్ళంతా అవ్వాలి జస్ట్ మా పాప చెప్పిన ఒక్క అనే కారణం కాదు, వీళ్ళందరూ కారణమే. సో వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్. మీరంతా ఉన్న 30% డబ్బులు కూడా నా ఫ్యామిలీ మెంబర్సే. సో మీరందరూ సపోర్ట్ వల్ల మాత్రం మీరంతా సాధ్యమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చూడండి మేడం ఇది బట్టి ఫ్లెక్సీ అనుకుంటురా, ఇది కట్ అవుతున్నది. ఇంతమంది ఏదో చెప్పిరో 20,000 మంది రిజర్వేషన్ చెప్పారా, అదే 20,000 మంది ఉన్న హాల్లో నాకు ఇట్లాంటి ఫోటో పెట్టేవాళ్ళు. ఇలాంటి ఫోటో మీరు ఎక్కడ వెళ్తారా, ఇక్కడ మీరు పెట్టిరు అంటే జస్ట్ మమ్మల్ని గుర్తించండి వర్క్ చేస్తున్నా మా పొజిషన్ వచ్చిందాడు. సో సేమ్ అలా వర్క్ చేసుకుంటూ నా టీంకి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నా. సో ఇలాంటి ఫోటో వచ్చింది అని జస్ట్ ఒక రీజన్ అందమే రమ్మేది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు చూడండి ఒక లేడీస్ ఈవెంట్ సేమ్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ డ్యాన్స్ అంత బాగున్నది. అంత పెద్ద డ్యాన్స్ రాదు, మా ఈవెంట్ అంతా వెళ్ళిపోయింది. బట్ మేము ముందు డ్యాన్స్ వేయించినాం, వచ్చిన డ్యాన్స్. సో సేమ్ ఇక్కడ డ్యాన్స్ వేయించినాం. సేమ్ మీరు బిజినెస్ లోకి వస్తే అలాగే సపోర్ట్ చేస్తారు. నేను ఎలాగైతే సంపాదించుకున్నానో అలా మీరు సంపాదించుకోవడానికి నేను ఒక మెట్ అవుతా. మొత్తం మీకు పని ఉంటేనే అవుతుంది, మీరు పని చేస్తేనే అవుతుంది. దానివల్ల మీరు చేయరు, నేను ఒక్కదాన్ని చేయాలంటే కాదు, మీరు చేస్తా అంటే మీతో కూడా సపరేట్ ఎప్పుడు రెడీ ఉంటా. సో మనందరికీ బిజినెస్ చేయాలి అంటే చాలా మంది మిషన్స్ కొనలేదు కదా. మిషన్ కొనడానికి మీకు అందరికి ఏమనిపిస్తుంది అంటే మీరు ఎంత చెప్పారు ఇంతమంది మాటలు అంత మంచిగా ఉంది కానీ దేనికైనా డబ్బులు కావాలి కదా అంటారు. అంతే కదా, మిషన్ కొనడానికి ఏం కావాలి డబ్బులు కావాలా, కానీ నిజంగా డబ్బులు ఉంటే మిషన్ కొనగలుగుతాం అంటే కాదు. అంటే ముందు ధైర్యాన్ని సంపాదించాలి. ధనం ఉంటేనే ధైర్యంగా ఉంటాం అనుకుంటాం, నిజానికి ధైర్యం ఉంటేనే ధనం వస్తుంది. మనలో చాలా మందికి మంచి తెలివితేటలు ఐడియాస్ ఉంటాయి, కానీ ఫస్ట్ స్టెప్ వేయడానికి వెనకాడతాం. ఎందుకంటే మనం ధనాన్ని ఎక్కువగా ధైర్యాన్ని తక్కువగా చూస్తాం. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ అమౌంట్ ఉండాలి అంటారు. డబ్బు ఉంటే ఇప్పుడు రిస్క్ అవసరమా, ఒకవేళ ఫెయిల్ అయితే అని భయపడతాం. ధీరుభాయ్ అంబానీ పెట్రోలియం కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు తన దగ్గర కూడా సరిపడే అమౌంట్ లేదు, కానీ తనకున్న ధైర్యం, ఆత్మవిశ్వాసం, నమ్మకం ఆ రోజుల్లోనే అతని రిలయన్స్ అనే సామ్రాజ్యానికి తిరుగులేని చక్రవర్తిగా నిలిచిపెట్టింది. అందుకే ధనం కోసం వెతకండి, ధైర్యంగా ముందుకు సాగండి, డబ్బే వీళ్ళగా పరిగెత్తండి. ధైర్యం ఇవ్వడానికి మేమందరం ధైర్యం ఉంది. సో ఆల్ 6 and above చూస్తున్నారు చూడండి, ఆల్ 6 and above. సో మీకు అలా ధైర్యం ఇవ్వడానికి మేము ఇక్కడ ఉన్న మీకు కొంతమంది ఇంక ఇలాంటి లీడర్స్ నా ఆర్గనైజేషన్ మొత్తం 22 మంది ఉన్నారండి. ఒక డిఫరెంట్ పాటు వర్క్ చేయడానికి మేము రెడీ ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు, ఇంతసేపు నేను చెప్పిన స్టోరీ మొత్తం విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో లంచ్ రెడీగా ఉంది, లంచ్ చేద్దాం. ఆఫ్టర్ లంచ్ తర్వాత రికగ్నేషన్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు మళ్ళీ గేమ్స్ డాన్స్ ఉంటాయి. తర్వాత ఇదంతా స్టోరీస్ ఏమి ఉండవండి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. 2 and 2:30 లంచ్ చేసి కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ 6 and above. సో మీరంతా వర్క్ చేయడానికి మనం కలిసి పని చేద్దామా? సో ఆడియన్స్ వీఆర్ రెడీ. సో మాతో పాటు వర్క్ చేయడానికి ఎంతమంది రెడీ? ప్లీజ్ హ్యాండ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఎవరివన్. సో మీరు గెలవాలంటే మిమ్మల్ని గెలిపించడానికి వెనుకుండి చూసుకునే బాధ్యత మా అందరిది, నాది. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా, ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా మీరు నన్ను జస్ట్ గూగుల్లో సింగరేణి జ్యోతి అని టైప్ చేయండి. నా గురించి మీకు ఫొటోస్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇంకా క్లారిటీ కావాలి అంటే ఇది నా నెంబర్, నాకు ఫోన్ చేసి నాకు మెసేజ్ చేయండి. ప్రతి ఒక్క
డౌట్లు మీకు క్లారిఫై ఇస్తా, కరెక్ట్గా మీకు చేయగలుగుతా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరు. లంచ్ రెడీగా ఉంది, లంచ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నా కోసం కలిపి క్లాప్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్.